టాలీవుడ్లో విషాదం. నటుడు రఘునాథ్ రెడ్డి కన్నుమూత. సీనియర్ నటుడు కలకోట రఘునాథ్ రెడ్డి 83 సంవత్సరాల వయసులో మృతి చెందారు. వారి మృతితో టాలీవుడ్లో విషాదం నెలకొంది. కాప్రా ప్రథమపురిలో నివసిస్తున్న రఘునాథ్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య అన్నపూర్ణ, కుమార్తెలు అరుణ, సుధాలక్ష్మి ఉన్నారు. కుమారుడు సుధాకర్ రెడ్డి కొన్ని నెలల క్రితమే గుండెపోటుతో మృతి చెందారు. లాలాపేట్ శ్మశాన వాటికలో ఆదివారం అంత్యక్రియలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కృష్ణా జిల్లా కొండూరులో 1943 ఏప్రిల్ 4న రఘునాథ్ రెడ్డి జన్మించారు. విద్యాభ్యాసం విజయవాడలో పీయూసీ వరకు చదువుకున్న ఆయన రైల్వేలో ఉద్యోగం చేశారు. నటనపై ఆసక్తి ఉండడంతో పర్చూరి బ్రదర్స్ సహకారంతో పలు నాటకాలు నటించారు. కళ్ళు, సర్పయాగం చిత్రాల ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించారు. 9 ఏళ్ల సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్ తీసుకొని సినిమా రంగానికే పరిమితమయ్యారని కుమార్తె అరుణ తెలిపారు. తెలుగు, తమిళం, హిందీ, భోజ్పురి తదితర భాషల్లో 350కి పైగా సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు. శ్రీరామదాసు, కలిసుందాంరా, ఒసై రాములమ్మ, ఇంద్ర, తమ్ముడు తదితర సినిమాల క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. అట్లాగే బల్లెం వేణుమాధవ్ దర్శకత్వంలో సూపర్ హిట్ అయిన కౌసల్యాంటి సినిమాలో అతి ముఖ్యమైన పాత్రని వారు పోషించడం జరిగింది. అట్లాగే బల్లెం వేణుమాధవ్ దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాల్లో ఆయన కనిపించడం విశేషం. సో ఆ తర్వాత ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో సినిమాలకు దూరం అయ్యారు. 2018లో వచ్చిన సుబ్రహ్మణ్యపురం రఘునాథ్ రెడ్డి నటించిన చివరి సినిమా. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మా వీణు ఫిలిమ్స్, బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్, కస్తూరి పబ్లికేషన్స్, వేణు ఫిలిమ్స్ వాట్సాప్ గ్రూప్, సినిమా దోస్త్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్, బల్లెం ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్, బల్లెం ఫ్యాన్స్ వాట్సాప్ గ్రూప్, తర్వాత బల్లెం సెలబ్రిటీ వాట్సాప్ గ్రూప్ల తరఫున సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఓం శాంతి.